హలో అండి, ఐమ్ రాజేష్, హీలింగ్ థెరపిస్ట్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలర్ అండ్ స్పోర్ట్స్ థెరపిస్ట్. సో ఈరోజు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. సో తన గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? హలో అండి, మీ పేరు? అండి త్రిపుర. ఎక్కడి నుంచి వచ్చారండి? 18 క్లీన్ కాలనీ. ఓకే, ప్రాబ్లం ఏంటండి? బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఎప్పటి నుంచి ఉందండి? 2 months నుంచి ఉంది. 2 months నుంచి ఉంది. సో ఎవరు చెప్పారు మన గురించి? అంటే మా మావయ్య వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చారు వాళ్ళు. ఓకే అండి, ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీరు ట్రీట్మెంట్కి? అవునండి. ఓకే, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎట్లుందో చూద్దాం. ప్రజెంట్ బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది, బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ. ఓకే, సో చూద్దాం. చూసిన తర్వాత దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో జస్ట్ ఫిజికల్గా చేద్దాం. రిలాక్స్గా ఉండండి, ఫ్రీ. కొంచెం మజిల్ టైట్నెస్ ఉంది. ఓకే, సో కొంచెం బెండ్ కూడా అవుతున్నారు మీరు, హైట్ ఉండడం వల్ల కావచ్చు. లూజ్, టైట్నెస్. ఇటు ఫ్రీ ఉంది, ఇటు కొంచెం టైట్గా ఉన్నాను. ఓకే, పైకి కూడా కొంచెం టైట్గా వస్తుంది. ఫ్రంట్ ఓకే, ఫ్రంట్ ఓకే, సైడ్ ఓకే. ఓకే, రైట్ సైడ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, బ్యాక్ ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఫ్రీ, రిలాక్స్ ఉండండి, చేద్దాం. రిలాక్స్, ఫ్రీ. ఓకే, నైస్. సేమ్ యాజ్ యూజువల్గా ఫ్రీగా ఉండండి. ఇటు సైడు లూజ్. ఓకే, సౌండ్ బాగా వచ్చింది కదా. రిలాక్స్, చేతి ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. ఓకే, ఫ్రీ, రిలాక్స్. ఓకే, ఫ్రీగా ఉండండి. రైట్, లూజ్, ఫ్రీ. ఓకే, లూజ్గా ఉండండి. లూజ్. ఓకే, లూజ్ పడుకున్నా, ఫ్రీగా ఉండు. రిలాక్స్, లూజ్, ఫ్రీ, లూజ్. ఓకే, లూజ్గా ఉండరా. లూజ్. కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నారండి లెగ్స్. ఓకేనా? ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది పైకి ఉన్నది, కిందికి ఉన్నది లెగ్. సో దానివల్ల నీకు కొంచెం బ్యాక్ పెయిన్ అండ్ ఈ నెక్ పెయిన్ ఉంది. ఓకేనా? పడుకో, రిలాక్స్. లూజ్ వదిలేరా, ఫ్రీగా. రిలాక్స్. ఓకే, రిలాక్స్. ఓకే, ఫ్రీగా ఉండరు. కొంచెం పైకి జరుగుతుంది. ఇన్బ్యాలెన్సింగ్ ఉండే, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది, ఈక్వల్ అయింది. పైన కూడా ఇప్పుడు ఈక్వల్ అయింది. ఓకే, లూజ్ వదిలేసే తల్లి, లూజ్. ఓకే, లూజ్. ఈ రోజులల్లో చాలామంది ఏంటంటే దొడ్డు ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి, పక్క ఉంటే ప్రాబ్లమ్స్ రావనుకుంటారు. ఎట్లున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి తల్లి. కానీ మనం చేసే యాక్టివిటీస్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది అన్నమాట అది. ఓకే, రిలాక్స్. ఇది పెట్టుకో తల్లి. ఖచ్చితంగా మరి డేలో మినిమం ఎక్సర్సైజ్ మనం చేయాలి. నాదికి తిరుగుతుంది. రిలాక్స్. పట్టుకోబెట్ట, ఇట్లా లూజ్ వదిలేస్తే బెట. నడుము లూజ్ వదిలేస్తే బెట. శ్వాస తీసుకోమా, వదిలేసాను. రిలాక్స్. ఓకే, నైస్. ఫ్రీగా ఉంటారు బెట. ఫ్రీగా ఉంటారు బెట. పట్టుకోబెట్ట. లూజ్ వదిలే బెట. శ్వాస తీసుకోబెట్ట, వదిలేసే బెట. రిలాక్స్. ఓకే, చక్కగా పడుకోబెట్ట. అనుకో. తల్లి ఫ్రీగా ఉంటుంది. తల లేపురా తల్లి. ఒక్కసారి జరైతే పెద్దగా ఉండదు, దొడ్డుగానే ఉంది, చిన్నగానే ఉండదు. కానీ మంచిగా గేర్ ఫాల్ స్టార్ట్ కావాలండి. స్టార్ట్ అయితే ఇబ్బంది అవుతుంది, కానీ ఫ్రీగా ఉంటుంది తల్లి. ఓకేనా? ఇప్పుడు స్పైనల్ కార్డ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. కాలు ఫ్రీగా పెడుతుందా? ఓకే, ఫ్రీగా ఉంటుంది బెట. శ్వాస తీసుకోబెట్ట, వదిలేసే బెట. రిలాక్స్.
ఓకేనా? ఉల్టా తిరిగి బేటా, రివర్స్ తిరిగి బేటా. ఫేస్ రైట్, కొంచెం కింద జరి బేటా. రైట్, ఫేస్ ఫ్రీగా పెట్టుకో, రిలాక్స్గా ఉంటుంది. లూజ్ 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 లూజ్. ఓకే, లూజ్ వదిలే బేటా, లూజ్. ఓకే, ఇట్లా ఉండు బేటా. ఫ్రీగా ఉంటుందా? శ్వాస తీసుకో బేటా, వదిలేసే బేటా. శ్వాస తీసుకోరా, వదిలేసే. ఓకే, నైస్, మంచిగా వస్తున్నారు. లూజ్. ఓకే, అట్లే ఉంటుంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే, అట్లే ఉండి బేటా. అయిపోయింది అయిపోయింది. లూజ్. ఓకే, అట్లే ఉండి బేటా. వెరీ గుడ్, అట్లే ఉండు. ఫ్రీ, రిలాక్స్ రిలాక్స్. ఈ క్రాక్ సౌండ్ కంటే ఈ గజ్జల సౌండ్ ఎక్కువ పడుతుంది. రిలాక్స్. చూసినావారా, ఇక్కడ చేస్తే మజిల్స్ ఇక్కడ కలుగుతానే, తెలుస్తుందా నీకు? సో లింకప్ ఉంటుందన్నమాట. ఓకే, అట్లే ఉండు. లూజ్గా ఉంటుంది. రిలాక్స్. రిలాక్స్. ఫ్రీగా అయిపోతారా? బాగా పూజలు చేస్తావట కదా, పూజలు చేస్తే లూజ్ బిడ్డ. బాడీ మొత్తం ఫ్రీగా అయిపోతారు ఇట్లా చేస్తే. కంప్లీట్ రిలాక్స్ ఉంటుంది అన్నమాట. మజిల్స్ మొత్తం ఫ్రీగా అయిపోతాయి. ఎక్కడ పట్టేసినవి మొత్తం రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కొడితే పైన తల వరకు వస్తుంది. ఇక్కడ చేస్తే. తల్లి ఓకేనారా? హాయిగా ఉందా? ఓకే, చాలా హాయిగా ఉంటుందిరా. ఇంకా హాయిగా ఉంటుందిరా. ఓహో, ఓకేనారా? కంప్లీట్ కదులుతుంది హెడ్ మొత్తం. ఇక్కడ ఏ పెయిన్ ఉన్నా కూడా మనకు రిలాక్సేషన్ మజిల్ స్టిమ్యులేట్ చేసేస్తాను అనమాట. అంటే కామన్గా ఏంటంటే లేడీస్ కాబట్టి ఎక్కువ చూపెట్టలేం కాబట్టి ఇంతవరకే చేస్తుంటారు. ఇంకా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గరికి రావాలి. కాకపోతే ఎవరైనా కూడా వస్తే మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అట్లా. అట్లే ఉంటారా ఫ్రీగా. నన్ను పట్టుకోరు తల్లి, నన్ను పట్టుకో బేటా. లేవాలి పైకి, స్ట్రెచ్. లేరు తల్లి, స్ట్రెచ్. వెరీ గుడ్. వదిలేసే బేటా. వన్ మోర్ టైం. మళ్ళీ ఒకసారి పట్టుకో బేటా నన్ను. ఒకసారి పట్టుకో బేటా. అయిపోతుంది. రైట్, స్ట్రెచ్ అవుతుంది. యోగా చేసినట్టున్నావు. బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నది బాడీ. రిలాక్స్. అమ్మా, ఓపిక అయిపోయిందారా? పెయిన్ వస్తుందా? ఓకే, ఇక్కడ ఉందారా? ఇక్కడ ఉందా? ఓకే, రైట్. ఏంగా ఇప్పుడు చేసినా కదా, ఒక 1 or 2 days కొంచెం పెయిన్ అనిపిస్తే కానీ తర్వాత మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఫ్రీ అయిపోతుంది రా. స్పైనల్ కార్డ్ కూడా కరెక్ట్ కూర్చుంది నీకు. రైట్ బేటా, కూర్చో ఒకసారి. ఇప్పుడు చూసుకో బేటా, నెక్ రొటేట్ చేసి చూసుకో. నెక్ రొటేట్ అండ్ కింది మనకి చూసుకో బేటా ఒకసారి. మొత్తం బెండ్ అయ్యి చూడు బేటా. కింద చేతులు అన్నాను బేటా, కింద చేతులు అన్నాను.
కింద ఇంకా వెరీ గుడ్ ఓకే కూర్చోబెట్ట ఎట్లుందిరా తల్లి నీ ఒపీనియన్ చెప్పు చాలా పట్టుకోబెట్ట ఇది పట్టుకొని చెప్పు చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్గా ఉంది. ఓకే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్లో కూడా రిలీఫ్ ఉంది, చాలా వరకు రిలీఫ్గా ఉంది. సో ఇంకెవరికైనా సజెస్ట్ చేయాలని కూడా సజెస్ట్ చేయాలి. తప్పకుండా న్యాచురల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చాలా బాగుంది. యూఎస్కి ఏం చెప్పదలుచుకున్నాం వచ్చిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? బిఫోర్ అసలు చాలా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే. కానీ ఇప్పుడు చాలా వరకు చాలా సెట్ అయిపోయింది. బ్యాక్ కానీ నెక్ కానీ చాలా ఫ్రీగా ఉంది. బాడీ కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. 100 kgs వెయిట్ అవునండి, చాలా వెయిట్ చాలా దిగినట్టు అనిపిస్తుంది. చాలా రిలాక్స్డ్గా ఉంది ఫస్ట్. ఇంకా ఇప్పటి వరకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వర్క్ చేయాలంటే అబ్బా చేయాలా అన్నంత భారంగా అనిపిస్తుండే. చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇంకా హ్యాపీగా ఇట్లే పని చేసుకుంటా ఉండు, హ్యాపీగా ఉండు. ఏమైనా ఇబ్బంది అవుతారా లేకపోతే అవసరం లేదు. ప్రాబ్లం ఉన్నా లేకపోతే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉంటేనే ఏం లేదు, లేకపోతే చేసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే.